మొహం దాచుకున్న కుక్కల్లారా, ఒక ప్రాణం ఉంటే మీకు అంత ఈజీ అయిపోయిందారా? వెళ్ళి మీ సైతం దగ్గర చెప్పుకోండి మీ అందరి ప్రాణాలని 12 తోటాకి కానుకగా ఇచ్చానని. చావండ్రా. త్వరగా ఎక్కండి, త్వరగా ఎక్కండి. పోనీ. జానిస్కి నీకు ఏంట్రా సంబంధం? ఇలా ఎంతమంది ఇంకా తన్ని కాపాడుతున్నారు? తనే కదా మీరు అంటున్న అక్కాలి. నోటుకొచ్చిన బాగా డైవర్ట్ చేద్దాం అనుకున్నావో నీ మీరు వెతుకుతున్న అకాలి జానిస్ కాదు హంజా. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ ఇంతకుముందు తను మా కస్టడీలోనే ఉంది. ఈ దరిద్రమైన మానవ జన్మని ఒక కొలిక్కి తేవాలన్న పెద్ద లక్ష్యంతోనే మేము ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్థల్ని రహస్యంగా నడుపుతున్నాము. ఇంకా వివరంగా చెప్పాలంటే మేము సైతాన్ పిల్లలం. అట్లాంటి సైతాన్ సామ్రాజ్యానికి నాయకుడే మా అకాలి. జానిస్ దగ్గర ఏదో ముఖ్యమైన విషయం ఉండడం వల్లే మా అకాలికి తను కావాల్సి వచ్చింది. తను మా వరలో పడేలా చేయాల్సిన బాధ్యతని నాకు అప్పగించాడు. ఆ అమ్మాయి గురించి మా అకాలి చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఆ తర్వాతే తనని ఫాలో అవడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత జానిస్ని మా అకాలికి అప్పగించాల్సిన సమయంలో తన ఫ్రెండ్ అనిత మా స్థావరాన్ని ఎలాగో కనిపెట్టి వచ్చేసింది. కారణం లేకుండా తనని మేము బలివ్వాలనుకోలేదు. అది మా కార్యక్రమానికి ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్లే తనకు మేము మందులు ఇచ్చి తనకు మా గురించి తెలిసిన నిజాన్ని తను ఎవరికి చెప్పలేనంతగా కంట్రోల్ చేసి ఉంచాము. అనితకు మా గురించి, మేము ఉంటున్న స్థావరం గురించి ఎలా తెలిసిందో అని నాకు ఈ రోజు వరకు తెలియలేదు. దీనంతటికి కారణం జానిస్ మాత్రమే అయి ఉంటాడన్న ఒక నమ్మకంతో తను అనితతో చెప్పిన విషయాలని తను వాళ్ళ అమ్మతో కూడా చెప్పి ఉంటుందన్న ఒక ఆలోచనతో నేను ఆమెను కూడా చంపాలన్న నిర్ణయానికి వచ్చాను. ఆ రోజే మీరు తనను కలవడానికి వచ్చారు. నిజం చెప్పు, ఆ 7 హత్యలకి దీనికి ఏదైనా లింక్ ఉందా? అది కూడా ఒక రకమైన పూజే. అవేవి జానిస్ చేయలేదు. ఈ లోకమంతా తనొక హంతకురాలు అని నమ్మాలన్న ఉద్దేశంతోనే నేను వేసిన స్కెచ్ అది. ఆ రోజు ఆ రిపోర్టర్ని మేము నరబలి ఇచ్చే చోటికి రప్పించిందే నేనే. ఈ కేసులో జానిస్ని ఇరికించాలని తప్పుడు సాక్ష్యాలను నేనే రెడీ చేసి వాటితో చార్లెస్ని నమ్మించాను. ఒకానొక స్టేజ్లో ఈ సమస్య సీరియస్ అవుతుంది అని ఈ న్యూస్ని వాళ్ళ పై అధికారులకి లీక్ చేయమని చెప్పాను. ఆ మూర్ఖుడు అది కూడా చేశాడు. ఇదంతా నేను వేసిన పథకం ప్రకారం జరుగుతున్నప్పుడు చివరికి జానిస్ని ఆధారాలతో దొరికేలా చేయడానికి నాకు ఆ రిపోర్టర్ అవసరమయ్యాడు. నేను అనుకున్నట్టుగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నా మనసులో పరిగెడుతూనే ఉంది. ఇన్ని రహస్యాలు తెలిసిన వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తే అది నన్ను, నా దళాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకొని నేను వాడిని చంపాలని నిర్ణయించుకున్నాను. నాకు అప్పుడే తెలుసు మేము కానుకగా ఇచ్చిన ఆ 6 ప్రాణాల కన్నా ఈ 7వ ప్రాణమే మాకు పెద్ద అడ్డుగోడగా నిలబడుతుంది అని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా, ఎక్కడికెళ్ళి దాక్కున్నా మా దళం గెలుస్తుంది. మా అకాలి దగ్గర నుండి మీరు ఎవ్వరూ తప్పించుకోలేరు. So ये कल्ट
if they wanted to frame Janice for any of the murders, ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకుని ఉండొచ్చు కదా, కన్సిడరింగ్ పోలీస్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇదంతా ఒక కవరప్ లాగా లేదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రమే కాదు, దాని ద్వారా ఏదో పెద్ద ప్లాన్ చేయాలనుకున్నారు. జానిస్ ఇన్నోసెంట్ అని మీకు మాత్రమే తెలిసింది కదా? ఎస్, యూర్ రైట్. ఆ రోజు రాత్రి ఈసా ఒక విషయం చెప్పాడు. అది మా అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఐ వుడ్ కాల్ దిస్ అస్ ఎ క్లూ. సిటీకి దూరంగా ఒక ప్లేస్ ఉన్నట్టుగాను, అక్కడి నుంచే అనితకు సంబంధించిన విషయాలు ఈసాకు అందుతున్నట్టుగాను చెప్పాడు. జానిస్ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ఈసా చెప్పిన చోటికి నేను డేవిడ్ వెంటనే వెళ్ళాం. అప్పుడే మాకు తెలిసింది, నిజమైన సమస్యకి స్టార్టింగ్ పాయింట్ ఈ ప్లేసేనని. ఇది చూడండి, ఇట్స్ అ విర్చువల్ మ్యాప్. సిటీలో 2 రోజులుగా జరుగుతున్న మర్డర్స్కి ఈ మ్యాప్లో ఉన్న సింబల్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సింబల్స్ అన్ని ఆ క్రైమ్ సీన్స్లో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వీఆర్ ఆస్కింగ్, ఇవన్నీ మీకు ఎలా దొరికాయి? ఈసారి నాతో జానిస్ గురించి అడగడానికి వచ్చినప్పుడు నా సోర్సెస్ ద్వారా ఆ బుక్ని రిట్రీవ్ చేశాను. ఇట్స్ అ వెరీ ఏన్షియంట్ స్క్రిప్చర్. బట్ ట్రస్ట్ మీ, సంథింగ్ వెరీ రాంగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. వీళ్ళందరూ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ who call themselves Satans, but they are not. ఓ, Satanism means Satanism is a war between us and కానీ ఈ క్రిమినల్స్ వాళ్ళ లాభం కోసం మనుషుల్ని పిరికితనంగా వాడేసుకుంటున్నారు. బాస్టర్డ్స్. చివరికి నింద మా మీద. ఆ బుక్లో ఉన్న సింబల్స్ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. A blind words. It's a weakened scripture. That map. It's the secret on La Clavis and Fono. It directly translates as the key to the dark world. దీనికి జానిస్కి సంబంధం ఏంటి? There's a different perspective here, Mr. Hamza. ఈ మర్డర్స్ అన్నీ జానిస్ని నరబలి ఇవ్వడానికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు. వాట్? ఏమంటున్నారు విన్సెంట్? జానిస్ని మర్డర్ చేయబోతున్నారా? అందుకేనా ఇంత పెద్ద రిచువల్స్? ఎస్, నాకు క్లావిస్ అండ్ ఫోనో. ఆ రిచువల్ని వారు నెరవేర్చాలంటే వాళ్ళకి చాలా రేర్ మ్యూటేషన్ ఉన్న అమ్మాయి కావాలి. జానిస్ ఈస్ ది ఓన్లీ నాన్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ మ్యూటేషన్. మీరు చెప్తున్న మ్యూటేషన్ అలెగ్జాండ్రియా జెనెసిస్. ఇది అమ్మాయిలకి ఏర్పడే ఒక రేర్, ఒక జెనెటిక్ అనామలీ. ఓ, మామూలుగా ఒక అమ్మాయికి మెన్సురేషన్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్, కానీ వాళ్ళకి అది ఉండదు. ఐ సీ. And they are called as pure breed in this cult world.